సో ఎలిమినేట్ థీటా అంటున్నాడు. థీటాను తొలగించండి. x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టు ద పవర్ ఆఫ్ 4 థీటా, y ఈజ్ ఈక్వల్ టు b సైన్ టు ద పవర్ ఆఫ్ 4 థీటా. సో ఇచ్చిన ఈక్వేషన్స్, ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ x ఈక్వల్ టు ఏ కాస్ టు ద పవర్ ఆఫ్ 4 థీటా, y ఈజ్ ఈక్వల్ టు b సైన్ టు ద పవర్ ఆఫ్ 4 థీటా. సో ఇక్కడ a అనేది మల్టిప్లై చేస్తుంది రైట్ హ్యాండ్ సైడ్, LHS సైడ్ తెచ్చుకున్నాం ఎడమ చేతి వైపు. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నట్టు ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది. x బై ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ టు ద పవర్ ఆఫ్ 4 థీటా. ఇక్కడ బీని ఎడమ చేతి వైపు తెచ్చుకున్నాం, అక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది. y బై బి ఈజ్ ఈక్వల్ టు సైన్ టు ద పవర్ ఆఫ్ 4 థీటా. ఆ సైన్ టు ద పవర్ ఆఫ్ 4 థీటా అట్లే కుడి చేతి వైపే ఉంటుంది. ఇక్కడ ఈ పవర్ను కుడి చేతి వైపు ఉండే పవర్ను ఎడమ చేతి వైపు పంపిస్తాం. ఇక్కడ పవర్ ఒక వైపు ఉండే పవర్ ఇంకొక వైపు ఇజ్ ఈక్వల్ టు యువతలకి వస్తే కనుక 1/, అవుతుంది. ఇక్కడ పవర్ 4 ఉంది, ఇక్కడ 1/, అవుతుంది. అదేవిధంగా ఇది కూడా మనం వీ నో దట్ సైన్ థీటాకు కాస్ థీటాకు మనకు ఫార్ములా ఏం తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దాన్నే నేను ఆ స్క్వేర్ రేషియోకి ఉండే స్క్వేర్ను హోల్ స్క్వేర్గా రాసుకున్నాను. సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు y బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. సైన్ థీటా బదులు ఇది y బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ 4, మళ్ళీ స్క్వేర్ ఉండే హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా వాల్యూ x బై ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. ఇంకా ఇక్కడ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉండే మళ్ళీ దీనికి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్. ఇక్కడ ఇది p అనుకో, y బై బి, y బై బిని p అనుకో, p టు ద పవర్ ఆఫ్ m, ఇది m, ఇది n. p టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు p టు ద పవర్ ఆఫ్ mn. ఘాతాంకవాదం, థియరీ ఆఫ్ ఇండిసెస్ ఫార్ములా. పవర్కు పవర్ ఉంటే ఈ రెండు పవర్స్ను మల్టిప్లై చేయాలి. అప్పుడు y బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఇంటూ 2, 2 1s 2 2s. ఇక్కడ కూడా అంతే, పవర్కు పవర్ 1/4 ఇంటూ 2, 2 1s 2 2s. x బై ఏ హోల్ టు ద పవర్. ఈ రెండవ పదాన్ని మొదటి పదంగా రాసుకో, రెండవ పదాన్ని మొదటి పదాన్ని రెండవ పదంగా రాసుకోండి. ఎందుకంటే ఇది x ఉంది కాబట్టి ఇది మొదటి పదంగా రాసుకున్నాం. ఇక్కడ ఈ పవర్ 4 ఎడమ చేతికి వైపు పోతే 1/4 ఏ విధంగా అవుతుందంటే బోత్ సైడ్స్ x బై ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ x బై ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ టు ద పవర్ ఆఫ్ 4 థీటాకు బోత్ సైడ్స్ పవర్లో 1/4 తీసుకున్నాం, అంటే 4th రూట్ తీసుకుంటున్నాం. అప్పుడు x బై ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ 4, ఇది p టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n. సూత్రం ప్రకారం పవర్కు పవర్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 4 1s పోతే కనుక ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ 1 థీటా అంటే కాస్ థీటా. ఆ విధంగా 4th రూట్.